వడగళ్ల వానతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మా పంట చేలలో ఇప్పటికే 30% ఖరాబ్ అయింది. మరింత వర్షాలు పడితే పూర్తిగా నష్టపోతామని వారం రోజుల ముందే కోతలు చూసేశారు ఈ సాంపల్లి గ్రామ వాసులు. ఇక్కడ చూడొచ్చు రైతాంగం పూర్తిగా ఓవైపు నష్టపోయింది, మరోవైపు ఇక్కడ మిషన్ కోత నడుస్తున్న పరిస్థితి నెలకొంది. తాము వేసిన పంట కూడా కొద్దిగా గొప్ప మా చేతికి రావాలంటే ఉన్నప్పుడే దీన్ని చక్కదిద్దుకోవాలనే రైతు ఆలోచన. ఎప్పుడు కూడా రైతు ఏదో క్రమంలో నష్టపోతూనే ఉన్నాడు. రైతుని ఆదుకునే ప్రభుత్వాలు అంతంత మాత్రమే. చేసిన పెట్టుబడి పూర్తిగా నీళ్ల పాలవుతున్న పరిస్థితులు, రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, ఆ రైతును అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నీ పేరేం పేరు? నా పేరు నడిపిగంగారెడ్డి. ఎన్ని ఏళ్ళు వేసినావు? ఎన్ని ఎకరాలు? నేను వేసిన ఎకరం వేసిన, ఇది వేరేది. ఇది 6 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు మాత్రం కోత కోసింది 2 ఎకరాలన్నర ఉంటుంది. 4 ట్రాక్టర్లు పోయినాయి. ఇంకా ట్రాక్టర్ లాసు. ఎందుకు లాస్ అయినా? వర్షం పడి రాళ్ళన పడి అంత పోయింది, లాభం లేదు ఈసారి. ఇప్పటికీ పడ్డ ఎంత? 30% 40% పోయింది. 35% అయితే బరాబర్ నేల పాలైపోయింది. మరింత ఎక్కువ అయిపోయింది. ఈ వర్షం కోసమే బాధపడి ఇప్పుడు పచ్చగా ఉన్న ఇంకెన్ని రోజులు ఆగేది కూడా కోసుకుంటున్నాం. ఇప్పుడు నాది కొయ్యాలనే నేను ఈడున్నా. ఇప్పుడు మిషన్ ఎంబట ఏమో మళ్ళీ రాత్రి తిన వాడనంటే మళ్ళీ ఇంకా ఆగుతా రావని ఈడ తిప్పల పడుతున్నాం. ఎప్పుడైనా ఇదే బాధ అయ్యా. మాకు ఓళ్ళు ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. మా కష్టం మేము చేసుకోవాలా, మాది మేము తినాలి. అయ్యే మా అప్పుల బాధ అయితే ఆయన దూరు పెట్టుకోవాలి, అంతకంటే ఏ మార్గం లేదు. వాళ్ళు ఆదుకోరు, వాళ్ళు ఏం చేయరు. ఇక్కడ మరో రైతున్నాడు, ప్రధానంగా రైతును అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మీ పేరేంటి? నా పేరు చిక్కెల మురళి. నేను 5 ఎకరాల పొలం వేసిన. మరియు ఇంతకుముందు 25వ తారీఖు నాడు కొద్దిగా గాలి దుమానం పెట్టి, ఏప్రిల్ 25వ తారీఖు నాడు గాలి దుమానం పెట్టి అప్పుడు ఒక 10% వడ్లు రాలిపోయినాయి. మరియు మొన్న 4వ తారీఖు నాడు రాత్రి వడగళ్ళ వర్షం పడి మరియు ఈ సాంపల్లి గ్రామము పొద్దుపొడుపు బంధు సాంపల్లి తండా మరియు గుడి తండా భాగాలైతే 100% ఒక ఉబ్బు ధర లేకుండా కూడా మొత్తం 100% పూర్తిగా రైతుకు ఒక కింటాల్ అడ్లు వెళ్ళకుండా సుగా కొయ్య రాకుండా 100% రాలిపోయింది. ఈ సాంచర్ కింద ఏరియా మరియు హైవే కింద కీకింజర్ కింద ఏరియాలో ఒక 30% మక్కిన పొలాలన్నీ 30% రాలిపోయినాయి. మరియు ఏంటంటే వర్షాకాలం సుగా పోయిన వర్షాకాలము అధిక వర్షాల వల్ల ఇదేంది ఉల్లి కూడా వచ్చి పంట 50% నష్టం జరిగింది. ఈసారి మరి మంచిగా రైతు ఒక నిలదొక్కుంటాడనే సమయంలో మరి వడగళ్ళ వర్షం వచ్చి గాలి దుమానం వచ్చి ఇక్కడ మా ఏరియా 30% నష్టపోయినాము. మరియు నష్టపోయినాం కాబట్టి మళ్ళా 3 రోజులు అక్కడక్కడ జల్లులు పడొచ్చనే వాతావరణ సూచనల మేరకు మరి కమ్మ పచ్చిమీన్నే అంటే దాదాపుగా 10 నుంచి 8 రోజులు అయినాక కోత అనుకునే సమయంలో మరి ముందుగానే వడగళ్ళ వర్షం మళ్ళా పడితే ఉన్న పంట సుగా నష్టపోతాం, పెట్టుబడులన్నా మిగిలాయని మరియు ముందుగానే ఒక 8 రోజుల ముందు కమ్మ పచ్చిమీన్నే కోసుకుంటున్నాము. ఎకరాకు మినిమంగా ఒక 30 క్వింటాలు వెళ్తాయి అనుకున్నాయి, 30% రాలిపోయింది. ఒక 20 క్వింటాలు వచ్చే అవకాశం ఉన్నది. మరి మా రైతుల తరపున ఈ ఆర్టీవీకి సహకరిస్తున్నందుకు మా యొక్క బాధను మరియు ప్రభుత్వానికి కానీ మరియు ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఆర్టీవీకి ముఖ్యంగా ధన్యవాదాలు. మా పట్ల గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా మరో మహిళా రైతు ఉన్నారు, ఆమెను అడుగుదాం. ఆమె ముందుగానే ఎందుకు పొలం వస్తుంది, అసలు ఏంది పరిస్థితి, ఆమె ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అకాల వర్షాలు ఒకవైపు పడుతుంటే మరోవైపు వరి కోతలు ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వరి కోతలు కోస్తున్నప్పుడు దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. దీనికి అంతటికి సంబంధించి అమ్మ చెప్పండి, మీరు ముందే ఎందుకు పొలం కోస్తున్నారు? ఆన బాధకు రాత్రి మొన్న ఆన పడ్డది, రాళ్ళు పడ్డాయి, మొత్తం సగం ఖరాబ్ అయిన ఊరి మీద. ఈ పసుక కోసుకుంటున్నాం సారు. ఆయన రాకుండా ఎట్లా బాధ ఉన్నాయి, ఖాయం చేసుకుంటున్నాం అని కోసుకుంటున్నాము. ఈయంత రాకపోతే మా బతుకులు నడయి. ఈ బతుకుల బాధకు ఈ పెట్టిన లాగోడు కన్నా నిడుతుందని ఇది కోసుకుంటున్నాం సార్, అంతకేం లేదు. చూడొచ్చు, మహిళా రైతు కూడా చెప్తున్నారు, మేము చేసిన కష్టం ఈ పౌర్తన కొద్దిగా గొప్ప మాకు మిగులుతుందనే ఉద్దేశం మీద ఈ పచ్చి మీదనే మేము వరి కోతలు కోస్తున్నాము. ఏదేమైనప్పటికీ అకాల వర్షం మా రైతాంగాన్ని నట్టేయటం ఉంచింది. దీనివల్ల అనేక
మంది రైతులు నష్టపోయారు పూర్తి స్థాయిలో. మేము కూడా ముందస్తుగా ఇప్పటికే మా పొలంలో 30% పంట నష్టపోయింది. ముందస్తుగా కోతలు కోస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు రైతులు. ఇందులో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి ముందస్తుగా పరిస్థితి ఉంది. కానీ అకాల వర్షం అందరినీ నట్టేట ముంచిందనే చెప్పొచ్చు. ఈ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో 2 సార్లు కురిసిన ఈ వర్షాల వల్ల సుమారు 5,000 ఎకరాలు వరి పంట అదేవిధంగా మామిడి పంట నష్టపోయిందని చెప్పి రైతులైతే చెప్తున్న పరిస్థితి. ఒక సుద్దపల్లి గ్రామంలోనే శనివారం కురిసిన రాత్రి వర్షానికి 500 ఎకరాల పంట నష్టపోయిందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. మరింత పంట నష్టపోవద్దంటే మేము ముందస్తుగా 30% అయినా సరే పోయింది, ఇంకా ఉన్నదాన్ని మేము సరిదిద్దుకోవాలనే ఉద్దేశం మీద రైతులు మేము ముందస్తుగానే వారం 10 రోజుల ముందు కోతలు కోస్తున్నామని చెప్పి రైతులు చెప్తున్నాం. ఉన్న పంట పోవాలంటే ఈ పచ్చి మీదనే కోసుకోవాలి కదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న గంగారెడ్డి RTV నిజామాబాద్.